హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చా దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్లస్ ఎలాంటి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే మంచిది అండ్ షుగర్ కంట్రోల్ సేఫ్గా అటు పడకుండా అటు పెరగకుండా ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు గురించి డిస్కస్ చేద్దాం. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మైల్డ్ డయాబెటిక్ పేషెంట్స్ కొంతమంది అంటే ఇప్పుడిప్పుడే వచ్చింది 6.5 ఉంది హెచ్బిఏవన్సీ వీళ్ళు చేయొచ్చు. బట్ అన్కంట్రోల్డ్ ఉండి ఇన్సులిన్ వాడకం ఉంది ఆర్ మందులు చాలా హెవీగా 2-3 టైప్స్ ఆఫ్ మందులు హయ్యర్ డోస్ వాడాల్సిన అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ దిస్ అప్లైస్ టు రంజాన్లో కూడా కొంతమంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్. సో ఇట్ అప్లైస్ టు మెనీ పేషెంట్స్. సో వీళ్ళలో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది సేఫ్ కాదు. అయితే కొన్ని మందులు మాత్రం ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది రంజాన్లో. SGLT2 ఇన్హిబిటర్స్ అంటే ఎంపాగ్లిఫోజిన్, క్యానాగ్లిఫోజిన్, డాపాగ్లిఫోజిన్ లాంటి మందులు రంజాన్ టైంలో అసలు వాడకూడదు. ఎందుకంటే ఇవి డీహైడ్రేట్ చేస్తాయి అండ్ రంజాన్లో మనకు తెలిసిందే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోరు. సో ఇకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన స్ట్రెస్, 16 గంటలు ఏం తినకుండా ఉండడం అనేది. సో ఇది ఎర్లీగా ఇప్పుడిప్పుడే వస్తుంది. ప్రీ డయాబెటిక్ అంటే ఆల్మోస్ట్ 5.7 నుంచి 6.4, 6.5 ఉన్న వాళ్ళు ప్రీ డయాబెటిక్ అంటాం. వీళ్ళు ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ సేఫ్గానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు. కానీ వాటర్ తీసుకోవడం మర్చిపోకూడదు. మీరు హైడ్రేట్ చేసుకోవాలి. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ హైడ్రేషన్. మీరు కనుక 3.5 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి ఒక ఇంటర్మీడియట్ అంటే మోతాదులో. సపోజ్ ఒకటేసారి ఎక్కువ కాకుండా ఒక 3-4 గంటల్లో ఒకసారి చొప్పున వాటర్ తాగుతూ ఉండాలి. సో అలా తీసుకుంటే ఖచ్చితంగా మంచిదే. బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గుతూ వస్తుంది అండ్ మీరు బరువు తగ్గుతారు. బట్ ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత మీరు తీసుకునే ఫుడ్ కూడా ఇంపార్టెంటే. కార్బ్ రిచ్ కాకుండా ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఫ్యాట్స్ తగ్గించుకొని దెన్ ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్, అది కూడా ప్రిఫరబుల్లీ ప్లాంట్స్ నుంచి వచ్చిన ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. అంటే సోయాబీన్స్, చనాదాల్, రాజ్మా ఆర్ కిడ్నీ బీన్స్, దెన్ పీస్, బఠానీలు బాయిల్ చేసుకొని, లేదంటే పీనట్స్ కానీ ఇవన్నీ కూడా మంచివే. ప్లాంట్ ప్రోటీన్సే. మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్ అన్ని దాల్స్ కూడా మంచివే. దెన్ మిల్లెట్స్, పెసర, మినప ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. దెన్ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. మిల్క్ ఎస్పెషల్లీ టోన్డ్ మిల్క్ అయితే ఫుల్ ఫ్యాట్ కాకుండా టోన్డ్ మిల్క్ నుంచి చేసిన కర్డ్ అయినా మీరు తీసుకోవచ్చు. ఎగ్ వైట్స్ కూడా మంచివే. సో ఇలా ఒక పక్క ఫైబర్, ప్రోటీన్ పెంచుకుంటూ మీరు అంటే ఆఫ్టర్ యూ బ్రేక్ యువర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీరు కనుక ఇట్లా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటే, అఫ్కోర్స్ నాన్ వెజ్ తీసుకోవచ్చు కానీ అప్పుడప్పుడు తీసుకోవాలి. రెడ్ మీట్ తీసుకోకూడదు. ఫిష్ ఆర్ చికెన్ తీసుకోవచ్చు. అవి కూడా నాట్ విత్ రైస్ ఆర్ రోటీ బట్ ప్రిఫరబుల్లీ విత్ వెజిటబుల్స్. అంటే వెజ్ సలాడ్లో చికెన్ పీసెస్ అవి వేసుకొని మీరు తీసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఇలా హెల్తీ డైట్ కనుక మీరు వెన్ యూ బ్రేక్ యువర్ ఫాస్టింగ్ తీసుకుంటే, మధ్యలో మీరు హైడ్రేట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఫాస్టింగ్ వల్ల టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. కాబట్టి మీ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఆర్ ఎర్లీ డయాబెటిక్ స్టేజ్ నుంచి మీరు నాన్ డయాబెటిక్ అయ్యే హెల్ప్ కూడా మీ బాడీకి మీరు అందిస్తున్నట్టే. ఇకపోతే కొన్ని డౌట్స్ ఉన్నాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ అని, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ వాడమని, ఇన్ఫ్యాక్ట్ లో GI రైస్ అని కూడా వస్తున్నాయి మార్కెట్లో. నా ప్రతి ఒక్కటి మార్కెట్లో ఉన్నవి లో GI రైస్ అంటే నిజంగానే లో GI అనేది మనకు తెలీదు. వాటి గురించి మనం కామెంట్ చేయలేము. అంటే ఏ కంపెనీ ఇవి నిజంగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ మనకు తెలియదు. సో ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్ ఆర్ అన్పాలిష్డ్ రైస్ తీసుకోవడం సేఫర్, మంచిది. దెన్ మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తినగానే జీర్ణం అవ్వని ఫుడ్స్ని ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ ఒకటి, ఆయిల్ లేకుండా అది తీసుకోవచ్చు. దెన్ కర్రీస్లో కూడా అంటే మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీకు మీ BP లెవెల్స్ కూడా 130/85 కంటే తక్కువ ఉండాలి. అలా మీరు చూసుకోవాలి. అలా కాబట్టి సాల్ట్ రిస్ట్రిక్షన్ కూడా చేయాలి. సాల్ట్, షుగర్, దెన్ ఇప్పుడు బెల్లం అయినా, తేనె అయినా ఇవన్నీ కూడా అంటే ఏది తీయగా ఉన్నా మీరు తీసుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ టీలో కొంచెం తేనె వేసుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చేస్తూ ఉంటారు తేనె మంచిదే అనేసి. బట్ తేనె మీరు కనుక డయాబెటిక్ అయితే ఖచ్చితంగా వాడకూడదు. అది కాన్సన్ట్రేటెడ్ షుగర్ కింద లెక్క. ఆల్మోస్ట్ 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్పూన్ ఆఫ్ హనీ. కాబట్టి ఖచ్చితంగా తేనె కూడా అవాయిడ్ చేయాలి. బెల్లం అయినా సరే అవాయిడ్ చేయాలి. చాలామంది బ్రౌన్ షుగర్ అనేసి సేఫే, బెటర్ దాన్ వైట్ షుగర్ అనే ఇందులో ఒక అపోహతో వేసుకుంటూ ఉంటారు. బ్రౌన్ షుగర్ కూడా వేసుకోకూడదు. సో ఇలా ఒకవైపు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్, తినగానే షుగర్ స్పైక్ అవ్వని ఫుడ్స్ని మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. సో యూజువల్గా 30-40 దాటకూడదు మీరు తినే గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్.
మీరు ఇంటర్నెట్లో చూసినా కూడా లో జిఐ అప్ టు 40 అని కొడితే మీకు చాలా ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి. మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇలా హై ప్రోటీన్, హై ప్లాంట్ ప్రోటీన్, హై ఫైబర్, దెన్ ఫిష్ ఆర్ చికెన్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. దెన్ ఇలా మీరు కనుక ఒక పక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేస్తూ హైడ్రేట్ చేసుకుంటూ చేస్తే ఖచ్చితంగా మీరు స్వతహాగానే, అంటే మందుల అవసరం ఒక్కోసారి లేకుండానే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ని నాన్ డయాబెటిక్ చేయొచ్చు, ఆర్ ఎర్లీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా మీరు ప్రీ ఆర్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ లాగా మార్చచ్చు. థ్యాంక్ యూ.